హాయ్, దిస్ ఇస్ లావణ్య ఫ్రమ్ ITTV. కొండాపూర్లో వైట్ ఫీల్డ్లో ఇవాళ కొత్తగా మన బ్రేవ్స్ అండ్ బ్లైండ్స్ ఓపెనింగ్ చేశారు. సో వీళ్ళు కొత్తగా ట్రై చేస్తున్నారండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గరే తీసుకొని వచ్చి మనకు కావాల్సిన ఫ్లేవర్స్ మనం చూస్ చేసుకునే విధంగా చేసి తర్వాత మనకి ప్రిపేర్ చేసి మన దగ్గర సర్వ్ చేస్తున్నారు. శంకర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి కనుక్కుంటాం ఏంటి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఏంటి సంథింగ్. నా పేరు శంకర్ అండి. ఐఎమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ దిస్ బ్రాండ్ బ్రూస్ అండ్ బ్లెండ్స్. వీఆర్ అన్ ఎగ్జాటిక్ బెవరేజ్ బ్రాండ్. సో ఒక 5 years నుంచి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాము. ఈ బ్రాండ్ స్టార్టింగ్ ఎలా అయింది అంటే ఎవ్రీవన్ వాంటెడ్ టు హ్యావ్ గ్రీన్ టీస్. ఒక పాయింట్లో ప్రతి డాక్టరు మీకు చెప్పే ఉంటాడు గ్రీన్ టీ ఒంటికి మంచిది, తాగండి మంచిది అని. బట్ గ్రీన్ టీ తాగిన ప్రతిసారి చాలా కష్టంగానో ఏదో మెడిసిన్ తీసుకున్నట్టే తాగేవాళ్ళం. బట్ డెఫినెట్గా ఇట్ కెన్ బీ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే టీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ యూనివర్స్. ఒక టీ మొక్క ఎన్ని సంవత్సరాలైనా బ్రతికుంటుంది అంటారు. సో సిమిలర్లీ దెర్ ఆర్ ఇన్ఫైనైట్ ఆప్షన్స్ ఇన్ టీస్. అవి ఎక్స్ప్లోర్ చేస్తూ మాకు అనిపించింది వై డోంట్ వీ కమ్ అప్ విత్ సంథింగ్ ఆఫ్ అవర్ ఓన్. మేము సొంతగా మన సొంత బ్రూస్ కానీ మన సొంత బ్లెండ్స్ కానీ మెడిసినల్ సైంటిఫిక్ రీసెర్చ్తో వై డోంట్ వీ కమ్ అప్. అండ్ నేను నా కో-ఫౌండర్ విద్యా గారు ఇద్దరు వీ బోత్ ఆర్ ఫ్రమ్ అ బయాలజీ బ్యాక్గ్రౌండ్. వీ బోత్ డిడ్ అవర్ బీటెక్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్. సో వీ హ్యావ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ అ సైంటిఫిక్ రీసెర్చ్ బ్యాక్డ్ proof in some wellness ingredients with teas. We thought we could get it out there. జర్నీ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ టీతో స్టార్ట్ చేసాము. దాని తర్వాత వీ ఎక్స్ప్లోర్డ్ ఇన్ టు కాఫీస్. అండ్ వన్ లక్కీ థింగ్ ఇస్ మై పార్ట్నర్ ఇన్ ద బ్రాండ్ విద్యాలత గారు, షీ ఈజ్ అ సర్టిఫైడ్ టీ సొమిలియర్. సో సర్టిఫైడ్ షీఈ్ అ సర్టిఫైడ్ టీ సొమిలియర్. ఓకే, సో షీ నోస్ హౌ టు బ్లెండ్ టీస్. షీ నోస్ ఆక్సిడేషన్ వల్ల టీ ఎలాంటి రూపం కింద మారుతుంది, గ్రీన్ టీ అంటే ఏంటి, వైట్ టీ అంటే ఏంటి, బ్లాక్ టీ అంటే ఏంటి, దాని మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఏ ఇంగ్రీడియంట్స్తో వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. కోర్స్ చేశారా దీని మీద? తన కోర్స్ చేశారు. షీఈ్ అ సర్టిఫైడ్ టీ సొమిలియర్. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నుంచుకొని మేము ఈ బ్రాండ్ స్టార్ట్ చేసాము. వై డోంట్ వీ స్టార్ట్ ఇట్ ఆర్ ఓన్ అని చెప్పేసి అలా స్టార్ట్ చేసాము. ఈ-కామర్స్ మోడల్లో మా సొంత వెబ్సైట్లో, అమెజాన్లో వీటిల్లో సేల్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసాము. పోస్ట్ కోవిడ్ ఇంకా సేల్ చాలా బాగా పెరిగింది. తర్వాత ఎక్కడైనా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా వాళ్ళు వచ్చి కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తానికి బాగుంటుంది కదా అని చెప్పి టీ హబ్లో ఒక చిన్న అవుట్లెట్ స్టార్ట్ చేసాము. అది ఒక QSR మోడల్, క్విక్ సర్వింగ్ మోడల్ లాగా స్టార్ట్ చేసాము. సో నౌ బయటకు వచ్చి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఒక మంచి ఫుడ్తో పేర్ చేసి మనం ఈ ఎక్స్పీరియన్స్ బయట ఎందుకు ఇవ్వకూడదు అనే ఆప్షన్తో ఇక్కడికి వచ్చి ఈ సెకండ్ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ లుకింగ్ అట్ ఎక్స్పాండింగ్ మోర్ విత్ మోర్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేది ఇంకా మోర్ చేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. చాలా బాగుందండి కాన్సెప్ట్. యాక్చువల్గా ఇది వచ్చి మనకి బయట కూడా మీరు ఏమైనా ఈ ఇంగ్రీడియంట్స్ అనేది అందరికీ అందించగలుగుతారంటారా? అందరికీ అవైలబుల్గానే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి టీకి మన పేరు రాసినప్పుడు దానిలో ఇప్పుడు హెర్బల్ వెల్నెస్ అని మీ ముందు ఇప్పుడు టర్మరిక్ డిలైట్లో హెర్బల్ వెల్నెస్ అని ఉంది. మనం వెనక తిప్పితే దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమున్నాయి అనేది క్లియర్గా ఉంటాయి. చాలా సైంటిఫిక్ బ్యాకింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టిన పేరుకి హెర్బల్ వెల్నెస్ అనే దానికి ఎందుకు ఆ పేరు పెట్టామనే దానికి ఒక సైంటిఫిక్ బ్యాకింగ్ మీరు వెనుకొని ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మన దగ్గర ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న కెఫేలో, ఇక్కడ స్టార్ట్ చేసిన కెఫేలో కూడా అండ్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే మన టీలు దేనిలో కూడా షుగర్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ యాడ్ అయి ఉండవు. ఏదైతే ఫ్లవర్స్ నుంచి వచ్చే వాసన అదే వాసన, ఏదైతే డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఆర్ బెర్రీస్ నుంచి వచ్చే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. వెరీ న్యాచురల్ అంటారు. కానీ మనం ఇందులో ఇంకా హనీ కానీ ఏమీ మిక్స్ చేసుకోమా? లేదండి, అక్కర్లేదండి. అంటే మీకు ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ ఎవరైనా ట్రై చేస్తున్నప్పుడు టీ బై ఇట్ సెల్ఫ్ మీరు ట్రై చేస్తేనే బాగుంటుంది మీకు. సో ఇక్కడ మనం కూడా ఇప్పుడు ఏంటి అంటే మ్యాక్సిమం ఇక్కడ తయారు చేసే ప్రొడక్ట్స్ కూడా మన సొంత ప్రొడక్ట్స్తో, ఇప్పుడు ఐస్ టీస్ అని బయట మీరు ఏది తీసుకున్నా కానీ చాలా షుగర్ వేసి తయారు చేస్తారు. సో అలాగా మన దగ్గర అలా కాకుండా మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే డెజర్ట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, అలాగే కేక్స్లో ఇన్ఫ్యూజ్ చేయడానికి కానీ మన దగ్గర ఏదైతే వెల్నెస్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మన ప్రొడక్ట్స్లో కూడా ఇన్ఫ్యూజ్ చేసి ఒక క్రియేటివ్ మెన్యూ, మన ప్రొడక్ట్ చుట్టూతానే ఈ మెనూని తయారు చేసాం. జస్ట్ ర్యాండమ్గా అక్కడ కొన్ని ఐటమ్స్, ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూసి సెలెక్ట్ చేసినవి కాదు. మన ప్రొడక్ట్స్తో ఏది బాగా, మన డ్రింక్స్తో, మన టీస్తో, మన కాఫీస్తో ఏవి బాగా వెళ్తాయి అని రీసెర్చ్ చేసి దాని ప్రకారమే కెఫే మెనూ కూడా డిజైన్ చేయడం జరిగిందండి.
వెరీ గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఇది మంచి హెల్దీ అంటారు. ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం టేస్ట్ చేసినట్టు ఉంటుంది. కొత్తదనం అంటే మన స్లిమ్గా అవ్వడానికి కానీ సంథింగ్ అలాంటివి కూడా ఉన్నాయంటారా? ఉన్నాయండి, డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇందులో. మా కాన్సెప్ట్ ఒకటే, వెన్ యూ వాంట్ టు టేస్ట్ సంథింగ్ హెల్దీ, అది బోరింగ్గా ఉండకూడదు. మనం మనం ఇంట్రెస్టింగ్గాను టేస్టీగా తాగుతా కూడా ఎంజాయ్ చేస్తా కూడా వీ కెన్ హ్యావ్ హెల్త్ బెనిఫిట్స్ అనేది మా కాన్సెప్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శంకర్ గారు. ఇట్ వాస్ వెరీ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. గుడ్ లక్ అండి. బాగా అన్ని బ్రాంచెస్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, అందరూ కొత్తగా ట్రై చేయాలనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.